హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి జనవరి 26 కరెంట్ అఫైర్స్ వీడియో. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్ టాపిక్స్లోకి వెళ్ళిపోతే, ఇటీవల నీతి ఆయోగ్ వచ్చేసి 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక నివేదికను రిలీజ్ చేయడం జరిగింది. ఏ సంవత్సరానికి అంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నివేదికను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అండ్ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అయినటువంటి ఈ ముగ్గురు కలిసి ఈ నివేదికను రిలీజ్ చేశారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు ఎవరంటే సుమన్ బేరి, నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వచ్చేసి BVR సుబ్రహ్మణ్యం, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసి అరవింద్ పనగాడియా. ఈ ముగ్గురు కలిసి ఈ నివేదికను రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నివేదికలో మన తెలంగాణ స్టేట్ గురించి ఏముందంటే, టోటల్గా 18 ప్రధాన రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నది అనేది ఈ నివేదిక రిలీజ్ చేసింది. సో ఇందులో తెలంగాణ స్టేట్ది వచ్చేసి ఆర్థిక వ్యవస్థ అనేది అంత బాగా లేదు, ఎందుకంటే రాష్ట్రంలో అత్యధిక భాగం అప్పులు మరియు వడ్డీలు కట్టడానికే పోతుంది. సో తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా అంత బాగాలేదు, మధ్యస్థంగా ఉందని ర్యాంకును ఇవ్వడం జరిగింది. సో ఈ ఇయర్ వచ్చేసి 18 ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణ యొక్క స్థానం ఎంతంటే 8వ స్థానం, 8th పొజిషన్లో ఉంది ఈ ర్యాంకింగ్స్లో. టోటల్ స్కోర్ వచ్చేసి 43.6 స్కోర్తో ఉంది. కంపేర్ టు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక స్థానం తగ్గింది, బెటర్గా వచ్చింది, కానీ అంత ఆర్థిక పరిస్థితి అయితే అంత బాగాలేదు. కంపేర్ టు లాస్ట్ ఇయర్ చూస్తే 2014 నుంచి 2021-2022 సంవత్సరంలో తెలంగాణ యొక్క ర్యాంక్ వచ్చేసి 9th ర్యాంక్ నుంచి ఇప్పుడు 8th ర్యాంక్ వచ్చింది. సో బెటర్ అయ్యింది, కానీ అంత మంచి ఆర్థిక వ్యవస్థ అనేది తెలంగాణలో లేదు. సో అప్పుడు స్కోర్ వచ్చేసి 36.2 అనేది స్కోర్. సో మన ఆర్థిక వ్యవస్థలో రాష్ట్ర మొత్తం వ్యయంలో మూలధనానికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే 2018-19లో చూస్తే 17.6% అనేది మూలధన వ్యయానికి వాటా అన్నమాట. ఇంత శాతం అనేది ఖర్చు చేశారు. మూలధన వ్యయం అంటే ఏం లేదు, ఆస్తులను కల్పించడం, అంటే ఆస్తులను నిర్మించడం, భవనాలు అట్లాంటివి మూలధన వ్యయం అన్నమాట. దానికి ఖర్చు చేసేదాన్ని మూలధన వ్యయం. సో మూలధన వ్యయం అనేది ఎక్కువగా ఉంటే అభివృద్ధి అనేది ఎక్కువగా జరుగుతుంది. అయితే 2022-23 సంవత్సరంలో మూలధన వ్యయం అనేది వాటా తగ్గిపోయింది. సో ఇక్కడనే చూస్తే మూలధన వ్యయానికి వచ్చే కేటాయింపులు తగ్గిపోతూ ఉన్నాయి. సో ఈ విధంగా ఆర్థిక పరిస్థితి అనేది బాగా లేకుండా ఉంది. రెవెన్యూ వ్యయం కంటే మూలధనం వ్యయం ఎక్కువ ఉంటేనే అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో అప్పులు వడ్డీలకు చేసే కేటాయింపులు 73% పెరిగాయంట. అప్పుల మరియు వడ్డీలకు గుర్తుంచుకోండి, నీతి ఆయోగ్ నివేదిక అన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే, తెలంగాణ పోలీస్ అధికారులకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ పురస్కారాన్ని దక్కింది. తెలంగాణ పోలీస్ అధికారులకు ఈ పురస్కారం దక్కింది. ఎవరంటే రమణ కుమార్, జితేందర్ రెడ్డి, తిరుపతి AIG మరియు ఈ ముగ్గురు పోలీసులకు ఈ పురస్కారం బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ పురస్కారం దక్కింది. ఎందుకంటే ఎన్నికల నిర్వహణలో పకడ్బందీగా చర్యలు చేపట్టినందుకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఈ అవార్డ్స్ని అందించడం జరిగింది ఈ ముగ్గురు పోలీసులు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి, అమెరికా రక్షణ మంత్రిగా ఇటీవల ఎవరిని ఎన్నుకున్నారు? అమెరికా రక్షణ మంత్రిగా ఇటీవల ఎవరిని ఎన్నుకున్నారంటే పీట్ హెగ్సే. అమెరికా నూతన రక్షణ మంత్రి ఎవరంటే పీట్ హెగ్సే. సో ఇతనికి అక్కడ అనుకూలంగా 50 ఓట్లు వచ్చినాయి, ప్రతికూలంగా కూడా 50 ఓట్లు వస్తే అమెరికా ఉపాధ్యక్షుడు అయినటువంటి JD వాన్స్ తన యొక్క ఓటును వినియోగించి ఇతని రక్షణ మంత్రిగా నియమించడం జరిగింది. అమెరికా ఉపాధ్యక్షుడు ఎవరు? JD వాన్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు అమెరికా రక్షణ మంత్రి ఎవరు? పీట్ హెగ్సే. గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి, 76వ గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా ఎవరిని మనం ఆహ్వానించింది? భారత్ ఎవరిని ఆహ్వానించింది? ఏ దేశాన్ని ఆహ్వానించిందంటే ఇండోనేషియా దేశం వచ్చేసి 76వ గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథి అన్నమాట. ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరు? ప్రభువో సుబియాంటో. ఇండోనేషియా అధ్యక్షుడు. ఇతను 76వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది భారత్కి. సో ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, భారతదేశ తొలి గణతంత్ర దినోత్సవానికి కూడా ఇండోనేషియానే మనకి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. తొలి గణతంత్ర దినోత్సవంకి కూడా ఇండోనేషియానే మనకి ఫస్ట్ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అండ్ ఇప్పుడు 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా ఇండోనేషియా అనేది మనకు అతిథిగా రావడం జరిగింది, ప్రభువో సుబియాంటో. సో ఇది ఇక్కడ ఒక స్పెషాలిటీ అని గుర్తుంచుకోండి. సో ఈ
ఈ రెండు దేశాల మధ్య, ఇండియా మరియు ఇండోనేషియా దేశాల మధ్య ఏమైనా ఒప్పందాలు జరిగినాయంటే కొన్ని ఒప్పందాలు అనేవి జరిగినాయి. రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో, నెక్స్ట్ సముద్రయాన భద్రత కల్పించడంలో, వైద్యానికి సంబంధించిన రంగంలో, వాణిజ్యానికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ స్పేస్, ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ రంగాలలో భారతదేశానికి, ఇండియాకి మరియు ఇండోనేషియాకి ఒప్పందాలు అనేవి జరిగినాయని గుర్తుంచుకోండి. 76వ గణతంత్ర దినోత్సవం ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు? ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి ప్రభువో సుబియాంటో. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి జీవన్ రక్షా పథకాలు. ఈ జీవన్ రక్ష పథకాల్లో రెండు వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల వారికి వచ్చిన 2 పథకాలు. సో ఈ జీవన్ రక్ష పథకాల్లో ఎందుకు ఇస్తారంటే, ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వారిని ధైర్య సాహసాలతో కాపాడితే వారికి ఈ జీవన్ రక్ష పథకాలు అనే అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవార్డులని గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ ప్రకటించడం జరిగింది. ఈ అవార్డ్స్ని ఏ శాఖ ప్రకటిస్తుందంటే కేంద్ర హోంశాఖ ప్రకటిస్తుందని గుర్తుంచుకోండి. సో తెలంగాణ నుంచి అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పథకాలు దక్కాయో చూద్దాం. నెల్లి శ్రీనివాస్, ఈయన ఆంధ్రప్రదేశ్ నుంచి జీవన్ రక్ష పథకం దక్కింది నెల్లి శ్రీనివాస్కి. నెక్స్ట్ వచ్చేసి బి శ్రవణ్ కుమార్, బండకింది శ్రవణ్ కుమార్, ఈయన తెలంగాణ నుంచి ఈ జీవన్ రక్ష పథకాలని దక్కించుకున్నాడు. సో టోటల్గా వచ్చేసి 3 కేటగిరీస్లో ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. సర్వోత్తమ్ జీవన్ రక్ష పథక్, ఉత్తమ జీవన్ రక్ష పథక్ అండ్ జీవన్ రక్ష పథక్. టోటల్గా ఇవన్నింటిని కలిపి 49 అవార్డ్స్ పథకాలు అనేవి ఇవ్వడం జరిగింది. సర్వోత్తమ్ జీవన్ రక్షలో 17 మందికి, ఉత్తమ జీవన్ రక్ష పథకంలో 9 మందికి, జీవన్ రక్ష పథకంలో 23 మందికి ఈ పథకాలు అనేది ఇవ్వడం జరిగింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏ శాఖ ప్రకటిస్తుందంటే కేంద్ర హోంశాఖ ఈ అవార్డ్స్ని ప్రకటిస్తుందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఆపరేషన్ సర్ద్ హవా. ఆపరేషన్ సర్ద్ హవా ఇది ఎక్కడ జరిగింది? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్స్కి సంబంధించి ఇండియా అండ్ పాక్ బార్డర్లో జరిగింది. ఎప్పటి నుంచి అంటే జనవరి 22 నుంచి జనవరి 29 మధ్యలో ఈ ఆపరేషన్ సద్భావన జరుగుతుంది. ఒక నిఘా వ్యవస్థ అండ్ ఒక విన్యాసం లాంటిది అనమాట. ఎక్కడంటే జైసల్మేర్లో జరిగింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSFకి సంబంధించి ఇండియా అండ్ పాక్ బార్డర్లో ఆపరేషన్ సర్ద్ హవా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఐర్లాండ్ నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారంటే, ఐర్లాండ్ నూతన ప్రధానమంత్రి ఎవరంటే మైకేల్ మార్టిన్ నూతన ప్రధానమంత్రి ఐర్లాండ్ దేశానికి సంబంధించి. సో ఈయన ఏ పార్టీకి చెందినవాడంటే ఫియానా ఫాయిల్ పార్టీకి చెందిన వ్యక్తి మైకేల్ మార్టిన్. ఒక ప్రధాన రాజకీయ పార్టీ అన్నమాట ఇది ఐర్లాండ్ దేశానికి సంబంధించి. సో ఐర్లాండ్ రాజధాని ఏంటంటే డబ్లిన్, ఐర్లాండ్ దేశం యొక్క రాజధాని అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఒక స్పోర్ట్స్కి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 ఇది టెన్నిస్కి సంబంధించిన గేమ్ అన్నమాట. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే ఆస్ట్రేలియాలోని మెల్బర్న్లో జనవరి 13 నుంచి 26 అంటే నిన్నటితో ముగిసింది. జనవరి 13 స్టార్ట్ అయ్యి 26 ముగిసింది. సో ఇందులో కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. ఉమెన్స్ సింగిల్, మెన్స్ సింగిల్, మెన్స్ డబుల్, ఉమెన్స్ డబుల్స్ అండ్ మిక్స్డ్ డబుల్స్. ఈ కేటగిరీలో ఎవరెవరికి అవార్డ్స్ అనేవి రావడం జరిగిందో మనం చూద్దాం. ఉమెన్స్ సింగిల్లో ఎవరికి ఉమెన్స్ సింగిల్ టైటిల్ విజేత ఎవరంటే మ్యాడిసన్ కీస్ వచ్చేసి ఉమెన్స్ సింగిల్ టైటిల్ విజేత. అయితే ఎవరి మీద డిఫెండింగ్ ఛాంపియన్ ఎవరంటే సబలెంకా, బెలారస్కి చెందిన సబలెంకా మీద ఈమె విజయాన్ని సాధించింది మ్యాడిసన్ కీస్. ఈమె విన్నర్ అని గుర్తుంచుకోండి, విన్నర్. డిఫెండింగ్ ఛాంపియన్ ఎవరి మీద గెలిచిందంటే సబలెంకా మీద గెలిచింది. నెక్స్ట్ మెన్స్ సింగిల్ విన్నర్ ఎవరంటే టైటిల్ విన్నర్ ఎవరంటే జానిక్ సిన్నర్. మెన్స్ సింగిల్ టైటిల్ విన్నర్ ఎవరు? జానిక్ సిన్నర్. ఇతను డిఫెండింగ్ ఛాంపియన్ ఎవరి మీద గెలిచాడంటే అలెగ్జాండర్ జ్వరేవ్ మీద ఈయన గెలవడం జరిగింది. సో మెన్స్ సింగిల్ టైటిల్ విన్నర్ జానిక్ సిన్నర్. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మెన్స్ డబుల్స్కి వస్తే కనుక విన్నర్స్ ఎవరంటే హోరీ హెలియోవారా అండ్ హెన్రీ ప్యాట్రెన్ విన్నర్ అన్నమాట. డిఫెండింగ్ ఛాంపియన్స్ వచ్చేసి సిమోన్ బొల్లెల్లి, ఆండ్రీ వావాసోరి, వీళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్స్ అన్నమాట. సో విన్నర్ వచ్చేసి హోరీ ఎలియోవారా, హెన్రీ ప్యాటర్న్ మెన్స్ డబుల్స్లో. నెక్స్ట్ ఉమెన్స్ డబుల్స్ కేటగిరీ చూస్తే కతరీనా సినియాకోవా, టేలర్ టౌన్సౌండ్ ఎవరి మీద వీళ్ళు గెలిచారంటే హిసువోయ్ అండ్ ఇంకొకటి జెలినా ఓస్టాపెన్ కాను వీరు గెలిచారన్నమాట. నెక్స్ట్ మిక్స్డ్ డబుల్స్ కేటగిరీ చూస్తే కనుక విన్నర్స్ వచ్చేసి ఒలివియా గడేకి అండ్ జాన్ పీర్స్ వీళ్ళు ఎవరి మీద గెలిచారంటే కిమ్ బెర్లీ బిరెల్, జాన్ ప్యాట్రిక్ స్మిత్ వీళ్ళ మీద గెలిచడం జరిగింది. సో టోటల్గా 4 కేటగిరీస్: ఉమెన్స్ సింగిల్, మెన్స్ డబుల్స్ అండ్ ఉమెన్స్ డబుల్స్, నెక్స్ట్ మిక్స్డ్ డబుల్స్ అనమాట.
సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకొక టాపిక్ ఏంటంటే ఆల్రెడీ పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. సో నేను దానికి సంబంధించిన వీడియోని నేను సపరేట్గా చేస్తాను, పద్మశ్రీ పద్మవిభూషణ్ పద్మభూషణ్ ఈ అవార్డ్స్ని టోటల్గా. సో ఈ వీడియోలో దాని గురించి నేను ఏం కూడా టచ్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను దానికి సంబంధించి ఫుల్ వీడియో. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.